1 ఇయర్ నుంచి మేము సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాము. ఓకే. డ్యూటీ చేసి ఇంటికి వచ్చి పనుకున్నప్పుడు దుష్టాత్మలు కల్లోకి రావటం, అదే జంతువుల రూపంలో ఓకే కల్లోకి రావటం ఇబ్బంది పెడుతున్నాయి బాగా 1 ఇయర్ నుంచి. ఓకే. మన ప్రార్థనా తైలం ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ప్రతిసారి తీసుకొని పోతాను. ఓకే. అది వాటర్లో బాటిల్లో కలిపి ఇల్లు మొత్తం రోజు చల్లుతున్నాం 1 మంత్ నుంచి. అప్పటి నుంచి ఏం రావట్లేదు, విడుదల ఇచ్చాడు దేవుడు. వావ్. ఇదివరకు ఎన్నాళ్ళ నుంచి వచ్చాయండి ఈ యొక్క దురాత్మలు మీ కల్లోకి వచ్చేవి? ఎన్నాళ్ళ నుంచి వచ్చేవి? 1 ఇయర్ నుంచి అన్న, జనవరి నుంచి వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి. 1 ఇయర్ నుంచి మీకు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు జంతువుల రూపంలో అలా వచ్చేవి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు కల్లోకి రావటం అలా ఇబ్బంది పెడుతున్నాయి బాగా. ఓకే. మన ప్రార్థనా తైలం వాటర్ బాటిల్లో కలిపి ఇల్లు మొత్తం చల్లుతున్నా. ఇల్లంతా మీరు వాటర్ లో మిక్స్ చేసి మీరు ఇల్లంతా చల్లేశారు? చల్లేస్తున్నాం. రోజు 1 నెల నుంచి చల్లుతున్నాను. దేవుడు విడుదల ఇచ్చాడు. ఓకే. ప్రైజ్ లాడనా? ప్రైజ్ లాడ్. నా సాక్ష్యం ఏంటంటే ప్రార్థనా తైలం వల్ల జరిగింది. 1 ఇయర్ నుంచి మేము సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాము. ఓకే. డ్యూటీ చేసి ఇంటికి వచ్చి పనుకున్నప్పుడు దుష్టాత్మలు కల్లోకి రావటం, అదే జంతువుల రూపంలో ఓకే కల్లోకి రావటం ఇబ్బంది పెడుతున్నాయి బాగా 1 ఇయర్ నుంచి. ఓకే. మన ప్రార్థనా తైలం ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ప్రతిసారి తీసుకొని పోతాను. ఓకే. అది వాటర్లో బాటిల్లో కలిపి ఇల్లు మొత్తం రోజు చల్లుతున్నాం 1 మంత్ నుంచి. అప్పటి నుంచి ఏం రావట్లేదు, విడుదల ఇచ్చాడు దేవుడు. వావ్. ఇదివరకు ఎన్నాళ్ళ నుంచి వచ్చాయండి ఈ యొక్క దురాత్మలు మీ కల్లోకి వచ్చేవి? ఎన్నాళ్ళ నుంచి వచ్చేవి? 1 ఇయర్ నుంచి అన్న, జనవరి నుంచి వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి. 1 ఇయర్ నుంచి మీకు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు జంతువుల రూపంలో అలా వచ్చేవి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు కల్లోకి రావటం అలా ఇబ్బంది పెడుతున్నాయి బాగా. ఓకే. మన ప్రార్థనా తైలం వాటర్ బాటిల్లో కలిపి ఇల్లు మొత్తం చల్లుతున్నా. ఇల్లంతా మీరు వాటర్ లో మిక్స్ చేసి మీరు ఇల్లంతా చల్లేశారు? చల్లేస్తున్నాం. రోజు 1 నెల నుంచి చల్లుతున్నాను. దేవుడు విడుదల ఇచ్చాడు. ఓకే. దానికి సూచనగా కూడా పోయిన శుక్రవారం మా వైఫ్ కల్లో మీరు వచ్చి అదే ప్రార్థన తైలం తల మీద వేసి విడుదల చేస్తున్నారు అనమాట. కల్లో నేను వచ్చేసి విడుదల చేస్తున్నాను మా బాబుకి మా వైఫ్ కి. ఓకే. కల్లో. ఓకే. పేరు పెట్టి అనుష అని పెట్టి పిలిచి మీరు విడుదల చేస్తున్నారు. ఓకే. ఆమె చెప్పింది నాకు శనివారం రోజు చెప్పింది. శనివారం నాడు ఈ కళ్ళు వచ్చిందని చెప్పింది. వావ్. పోయిన వారమే ఈ సాక్ష్యం చెప్పాలి కానీ కొంచెం సమయాభావం వల్ల చెప్పలేకపోయా. వావ్ వావ్. సో కల్లోకి వచ్చిన తర్వాత ఏమైందండి? సో విడుదల వచ్చింది. విడుదల వచ్చింది. అప్పటి నుంచి ఏం రావట్లే, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అప్పటి నుంచి ప్రశాంత నిద్ర పడుతుంది. వావ్. చూసారండి, చప్పట్లు కొట్టి ప్రభుని కనపరిచి గట్టిగా 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 చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎందుకంటే ఈ బిడ్డకు కల్లోకి నా రూపం వచ్చిందంటే దూతలు ఏం చేస్తారంటే ప్రవక్త రూపాన్ని తీసుకెళ్తారు, వాళ్ళ రూపంలో వస్తారు. అంటే వాస్తవం నేను వచ్చింది కాదు. దూతలు ఏంటంటే ప్రవక్త రూపం వాడుకొని వస్తారు. దయ్యాలు ఏంటంటే స్త్రీ రూపమో జంతు రూపమో వాడతాయి. కానీ ప్రవక్తల రూపంలో దూత వచ్చేసి సాయిలు పెట్టి చేయగానే వెంటనే విడుదల కలిగింది. అప్పటి నుంచి మీకు జంతువుల కళలు కానీ ఏమి కానీ రావడం లేదు. లేవన్నా. అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు. వావ్. చూసారండి, ఈ అభిషేక తలంలో ఎంతో శక్తి ఉంది. వింటున్నారా? ఈ అభిషేక తైలంలో ఎంతో శక్తి ఉంది, ఎంతో అద్భుతం ఉంది. ఎవరైతే ఈ అభిషేక తైలాన్ని విశ్వాసంతో వాడుతున్న వారి కార్యాలు జరుగుతాయి. ప్రభు నాకు సెలవిచ్చాడు, విశ్వాసంతో వాడినట్లయితే మరణించిన వారు కూడా లేస్తారని సెలవిచ్చాడు. గతంలో దీని ద్వారా చనిపోయిన వారు లేచారు. ఈ అభిషేక తలాన్ని వాడినప్పుడు ఆ జంతువుల కళలన్నీ కూడా అయిపోయినాయి, అద్భుతాలు జరిగాయి, కార్యాలు జరిగాయి. సో గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొడుతుండగా మీరు కూడా ఈ అభిషేక తలాన్ని వాడుతుండగా మీ విషయంలో పనిచేసే మంత్రశక్తులని కూడా కాలిపోతానని ప్రవచిస్తున్నాను. మీరు కూడా సాక్ష్యంతో వస్తానని ప్రవచిస్తున్నాను. గట్టిగా చెప్పండి ఐ రిసీవ్ అని. బ్రదర్, మీరు సాక్ష్యం చెప్పి ప్రభువుని కనిపించారు కాబట్టి రాబోయే రోజుల్లో సంథింగ్ లైక్ ఎవరండి శాలరీ ఇంక్రిమెంట్ కావాలి, నా శాలరీ పెరగాలి, సరిపోవడం లేదు, ఇంకొంచెం పెరగాలని ఎవరు అనుకుంటున్నారండి? నేను వేరే కంపెనీ మారదాం అనుకుంటున్నాను. వేరే కంపెనీ మారాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏ కంపెనీ అయితే చేస్తున్నారో మీకు శాలరీ కొంచెం ఉంది, సో సరిపోవడం లేదు. అవునండి. సాత్వలోకంలో చూసినప్పుడు మీరు అనుకోండి, గట్టిగా మన మనసులో అనుకోండి, ప్రభా ఇదే స్టేజ్ పైన నేను సాక్ష్యం చెప్పి నేను గణపరుస్తాను ప్రభా అనుకోండి. మీకు శాలరీ ఇంక్రిమెంట్ కావడం నేను చూస్తున్నాను. మీకున్న శాలరీ కంటే కొంచెం ఎక్కువ శాలరీ రావడం నేను చూస్తున్నాను. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. మీ చేతులు పైకి ఎత్తండి. మీ మీదకి ఒక అభిషేకం బలంగా దిగొస్తుంది. ఒక అగ్ని అభిషేకం ఒక అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. బైబిల్ కూడా ఇచ్చేసేయండి. కొంచెం ముందుకు రండి.
ఎస్ అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. ఎస్ శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అభిషేకం, అలాగే ఎస్ ప్రార్థనలో బలంగా వాడబడే అభిషేకం, ఎస్ అలాగే ఎస్ అద్భుతాలు జరిగే అభిషేకం ఒకటి బలంగా మీపైకి దిగొస్తుంది. పొందుకోండి. యేసుక్రీస్తు నామంలో అగ్ని, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బలంగా దిగొస్తుంది. ఒక సుడిగాలి వలె మీ వల్ల ఆవరిస్తుంది. ఆవరిస్తుండగా ఆత్మలోకంలో ఒక ద్వారం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ద్వారాన్ని మీ విషయంలో తెరుస్తున్నాడు. ఒక ద్వారం తెరవబడుతుంది. పొందుకోండి. యేసుక్రీస్తు నామంలో ద్వారం తెరబడుతుంది. అద్భుతం జరుగుతుంది. మీ శాలరీ పెరుగుతుందని ప్రవచిస్తున్నాను. అభిషేకం మీపై మంచి వాళ్ళ దిగొస్తుంది. రిసీవ్ చేసుకోండి. మంచి వాళ్ళు వస్తుండగా ద్వారం తెరబడింది. మీ శాలరీ పెరుగుతుంది. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.